హాయ్ అండి. ఈరోజు నేను సాంబార్ మరమరాల దోశ చేస్తున్నాను. ఈ దోశ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇక్కడ నేను ఒక గిన్నెలో 2 కప్పులు మరమరాలు, అలాగే హాఫ్ కప్ వచ్చేసి సూజీ రవ్వ, 1 కప్ వచ్చేసి పెరుగు, అలాగే 1 కప్ వాటర్ వేసేసి ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా దోశల పిండి లెక్క రుబ్బుకోవాలి. ఇలాగా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇక్కడ నేను వెజిటేబుల్స్ కట్ చేసి వేస్తున్నాను చూడండి. ఉల్లిపాయ, క్యాప్సికం, కొత్తిమీర, టమాటా, క్యారెట్, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం సోడా ఉప్పు. మీ దగ్గర ఈనో ఉంటే ఈనో కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ ఈనో లేదు కాబట్టి నేను సోడా ఉప్పు అనేది యాడ్ చేశాను. మొత్తం వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెనం పెట్టేసి ఇలా కొన్ని వాటర్ అనేది చల్లేసి మొత్తం క్లీన్ చేసేసి ఇలా దోశలు వేసుకోవాలన్నమాట. పెనం మీద మరీ పల్సగా అయితే వేసుకోవద్దు, కొంచెం మందంగానే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత సాంబార్ పౌడర్ పైన చల్లుకొని కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి మంచిగా ఎర్రగా ఒకవైపు కాలిన తర్వాత నేను రెండో వైపు టర్న్ చేయలే, ఒకవైపే కాల్చుకున్నాను. మీరు కావాలంటే రెండో వైపు కూడా టర్న్ చేసుకోవచ్చు. ఇలా మా ఇంట్లో సరిపడా దోశలు అనేది వేసుకున్నాను. మరమరాల సాంబార్ దోశ ఇలా వేసుకొని తింటే అద్భుతం అనుకోండి. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు, మళ్ళీ చేసుకొని ఇదే తినాలని అనిపిస్తుంది మీకు. అంత రుచిగా ఉందన్నమాట ఈ మరమరాల సాంబార్ దోశ. మీరు ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలంటే ఉంటా. మరి బాయ్. अच्छा है।